హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదేనండి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే గుమ్మిడికాయ ఇగురు. సూపర్‌గా ఉంటుందండి. ఈ గుమ్మిడికాయలు మనకి దొరకడమే డిసెంబర్, జనవరిలోనే దొరుకుతాయి కదండీ! ఈ 2, 3 నెలల్లోనే ఈ కాయలనేటివి వస్తాయి. చాలా బావుంటాయి రెసిపీస్ అయితే. ఇవి మనకి ఫెస్టివల్ టైంలోనే వాడుతూ ఉంటాం. ఇవి వాడటం కూడా. కర్రీస్ అయితే చాలా బావుంటాయండి. తియ్యగా ఉంటుంది రెసిపీ అంతా కూడా. ఇదిగోండి ఈ కాయ అయితే నాకు మా చెల్లెలైతే పంపించిందనమాట. నాకిష్టమని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర కాయలొచ్చుంటే చెట్టు వచ్చుంటే గానీ, ఒక కాయ అయితే హాఫ్ వరకి పంపించింది. ఇందులో హాఫ్ వరకి నేను పండగ రోజైతే చేసుకున్నాను. ఇప్పుడు మిగిలింది చేస్తామని తీసుకున్నానండి. ఆ రోజు టైం లేక వీడియో అయితే చేయలేదు. ఇప్పుడైతే వీడియో తీసి పెడుతున్నాననమాట. ఇదిగో చూసారా అండి గుమ్మడికాయ ఇది లేతగా ఉందండి. కాబట్టి నేను ఇలా సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. అందులోను వీటికి పైన తొక్క అనేది తీయలేదనమాట. చెక్కు తీయకుండా ఇలా కట్ చేసుకుంటున్నానండి. అదే కాయ కానీ కొంచెం ముదురుంటే కానీ పైన ఆ చెక్కు అనేది తీసుకొని చేసుకుంటే కానీ రెసిపీ అనేది మనకి బాగుంటుంది. ఇప్పుడైతే ఇది లేతగా ఉంది కాబట్టి నేను పైన చెక్కు తీయకుండా ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా సన్నగా కట్ చేసుకున్నామంటే మనకి చిన్న ముక్కలు కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇదిగో చూసారా ఈ చెక్క అనేది కొంచెం మందంగా ఉంటుందండి. కాబట్టి కట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది ఇది. ఇలా సన్నగా చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇందులో ఉన్న గింజలన్నీ కూడా సైడ్కి తీసేసుకుంటున్నాను. హెల్త్కి అయితే చాలా మంచిదండి. హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు కూడా గుమ్మడికాయ కానీ అప్పుడప్పుడు డైట్లో తీసుకుంటూ వచ్చారంటే కానీ హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది. మంచిగా ఉంటుందన్నమాట హెయిర్ అంతా కూడా. ఇదిగో చూడండి ఇలా అయితే తీయేసుకున్నాను. ఇందులో నుంచి నేను ఈ గుజ్జు అయితే తీసుకుంటున్నానండి. ఈ గుమ్మడికాయ గుజ్జు చాలా బాగుంటుందండి మనం కర్రీస్ చేసుకున్నప్పుడు. గుజ్జు అయితే నేను పడేయలేదు, గింజలు మాత్రం పక్కకు తీయేస్తున్నాను. గుమ్మడికాయ ఎముకలను బలంగా మారుస్తుందండి. ఇందులో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. గుమ్మడికాయలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇది మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుందండి. ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు గుమ్మడికాయ సీజన్ వచ్చినప్పుడు సీజన్లో ఇవి మనం తినాలి కదండి. ఇదిగోండి గింజలు అయితే అన్నీ తీసేసుకుంటున్నాను. వీటి ప్రయోజనాల గురించి కూడా ఒక్కొక్కటి మధ్యలో చెప్తూ ఉంటానండి రెసిపీ చూపిస్తూ నేను. ఇదిగోండి ఇప్పుడు గింజలన్నీ కూడా పక్కకు తీయేసుకున్నాను. ఇప్పుడు మనకు కావాల్సినంత సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న చిన్నవిగా కట్ చేస్తున్నాను చూడండి. మీకు పెద్ద ముక్కలు కావాలంటే కానీ పెద్దగా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇగురు చేస్తున్నాను కాబట్టి చిన్నగా చేస్తున్నాను. అదే గుమ్మడికాయ సాంబార్ కూడా చేస్తారండి. సాంబార్ చేసేటంటే పైన చెక్కు కూడా తీసేసుకొని సాంబార్కి పెద్ద ముక్కలుగా కట్ చేస్తే కానీ బాగుంటాయి. ఇక్కడ నేను ఇగురు చేస్తున్నాను కాబట్టి సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఒక 2 పెద్ద ఆనియన్స్, ఒక తెల్లగడ్డ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము. ఇదిగోండి తెల్లగడ్డలు అయితే పొట్టంతా కూడా ఒలిచి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా సన్నగా అలా కట్ చేసుకుంటున్నాను అండి. మరీ సన్నగా అయితే అవసరం ఉండదు ఇది. కొంచెం అలా మీడియం సైజులోకి కొంచెం అటు ఇటు కాకుండా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2 అయితే తీసుకున్నానండి. ఆనియన్స్ అయితే ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు పొడవుగా కావాలంటే పొడవుగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. నేను చిన్నగా కట్ చేసుకుంటున్నాను చూడండి. రెసిపీ అయితే సూపర్గా ఉంటుందండి. రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. గుమ్మడికాయలోకి ఒక సీక్రెట్ ఉందండి. ఆ సీక్రెట్ చెప్తాను. ఎక్కడ కానీ స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అది వేసామంటే కానీ కర్రీ అనేది మనకి సూపర్ టేస్ట్ అనేది వస్తుంది. ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి వీడియో అయితే ఫుల్ వరకు. ఇదిగోండి అన్నీ కూడా కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని స్టవ్ వెలిగించేసుకొని బాండిల్ పెట్టేసుకుందాము. ఇదిగోండి బాండిల్ పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకొని అవి కాస్త చిటపట అన్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలన్నీ కూడా వేసుకుందాము. గుమ్మడికాయ అంటేనే మనకి ఫెస్టివల్ టైంలో వస్తాయి కదండి. ముఖ్యంగా సంక్రాంతి టైంలో ఇంట్లో ఖచ్చితంగా అయితే పెద్దలకు పెట్టేటప్పుడు గుమ్మడికాయ కర్రీ అనేది పెట్టాలి. మేమైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నానమాట. అటు అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఇటు అత్త వాళ్ళ ఇంట్లో కానీ గుమ్మడికాయ అనేది పెద్దలకు పెట్టేటప్పుడు ఖచ్చితంగా పెడుతూ ఉంటారు. ఇదిగోండి అలాగే ఇందులో తెల్లగడ్డ పాయలు కూడా వేసుకొని మంచిగా ఇలా మెత్తగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా కూడా కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇంకా అయ్యవారికి ఇవ్వాలన్నా కూడా పెద్దలకు పెట్టేటప్పుడు అయ్యవారికి ఇచ్చే సాయంగాలు ఉంటాయి కదండి. అప్పుడు కూడా గుమ్మడికాయ లేనిదే ఏది ఇవ్వరన్నమాట మా చిత్తూరు డిస్టిక్లో అయితే. ఇదిగో చూడండి
ఆనియన్ మంచిగా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలన్నీ ఇందులోకి వేసుకుందాము. నాకు ఎక్కువ ఇష్టం అని చెప్పి మా చెల్లెలు పంపించిందనమాట. ఈ గుమ్మడికాయ ముక్కలు అన్నింటి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అయితే మొత్తం కూడా అన్ని ముక్కలు ఫ్రై అయ్యేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ముందే ఉప్పు వేసుకున్నామంటే మనకి తొందరగా అనేది మగ్గుతాయన్నమాట గుమ్మడికాయ ముక్కలు. ఇదిగో చూడండి, హెల్త్కి అయితే ఎన్నో విటమిన్స్ అనేటివి ఇస్తుందండి. గుమ్మడికాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, బీటా కెరోటిన్, ఫైబర్, రిబోఫ్లోవిన్, పొటాషియం ఇన్ని పోషకాలు అయితే ఉన్నాయండి. అలాంటప్పుడు మనం సీజన్లో వచ్చినప్పుడు వదలకూడదు, ఖచ్చితంగా తినాల్సిందే. పిల్లలకు కూడా తినిపించాలండి. విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి కదా ఇందులో. ఇదిగోండి, ఉప్పు కూడా వేసుకొని మంచిగా అలా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోని ధనియాల పొడి 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. అలాగే మిర్చి పౌడర్ కూడా 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. వేసి మంచిగా కలుపుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ముక్కలకంతా కూడా మనం వేసిన పౌడర్స్ అన్నీ పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా గుమ్మడికాయ రహస్యాలు కూడా ఉన్నాయండి. గుమ్మడికాయ వల్ల బరువు కూడా తగ్గుతారు. అప్పుడప్పుడు డైట్లో తీసుకుంటూ ఉన్నామంటే సీజన్ టైంలో వెయిట్ కూడా తగ్గుతారనమాట. గుమ్మడికాయ తినటం వల్ల బరువుని నియంత్రిస్తుందండి గుమ్మడికాయ అనేది. ఇదిగోండి, మనం వేసిన పౌడర్స్ అంతా కూడా మంచిగా ఫ్రైలాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కాసేపు అలా ప్లేట్ పెట్టి ఉడికించుకుందాము. ఒక 2 మినిట్స్ అలా ఉంచామంటే గుమ్మడికాయ అనేది తొందరగా ఉడికిపోతుంది, మెత్తబడిపోతుంది కాబట్టి సరిపోతుందండి. ఇప్పటికే 50% వరకు ఉడికిపోయింది చూసారా. హెయిర్కి కూడా చాలా మంచిదండి ఈ రెసిపీ అయితే. ఇప్పుడు ఇందులో మీకు సీక్రెట్ చెప్తానన్నాను కదా, ఇదే అనమాట సీక్రెట్. బెల్లం వేసుకోవాలండి. బెల్లం తురుముకొని వేసుకోవచ్చు, అలాగే దంచి పొడిగా కూడా చేసుకొని వేసుకోవచ్చు. ఇదే అనమాట ఇందులో సీక్రెట్. చాలా బాగుంటుందండి. కొద్దిగా అలా బెల్లం ముక్క వేసుకున్నామంటే కానీ అసలు రెసిపీ అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దాని టేస్టే మారిపోతుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టేసామంటే. కానీ రోటీలోకి కూడా పెట్టుకొని రోల్ చేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసుకుందాము, రెడీ అయిపోతుంది. ఇదిగో చూసారా, మనం వేసిన వాటర్ అంతా కూడా ఇంకిపోయింది సగం పైగా అయితే. ముక్కలు అన్నీ కూడా బాగా మెత్తబడిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా ఉడికేటప్పుడే కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నామంటే కానీ ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి కర్రీలోకి, ఇగురులోకి తెలుస్తాయండి. ఇలా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మంచిగా అయితే అలా కలిపేసుకొని దింపేసుకోవడమే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనిని తినడమే కాదండి, హెయిర్ పేస్ట్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంటే కానీ చాలా వరకు తగ్గుతుంది గుమ్మడికాయ తినడం వల్ల. ఇదిగోండి, ఇప్పుడైతే నేను పల్లి పౌడర్ వేసుకుంటున్నాను. ఒక 2-3 స్పూన్స్ వరకు పల్లి పౌడర్ వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తెలియని వారు ఉంటే కానీ ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి వాళ్ళు అయితే సరిగా తినరనుకుంటాను. ఇలా ఒకసారి చేసి చూడండి, మీరే ఇష్టపడి మళ్ళీ మళ్ళీ తెప్పించుకొని మరీ చేసుకొని తింటూ ఉంటారు. కొత్తగా చూసేవారు ఉంటే కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ కూడా చూడండి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది. గుమ్మడికాయ ఇగురు సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. రైస్కి, రోటీకి, ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. ఉత్త ముక్కలే కూడా తీసుకొని తినేసేయచ్చు అనమాట. తీయగా ఉంటుందండి ఇగురు అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. సీజన్లో మాత్రమే వస్తాయన్నమాట ఈ గుమ్మడికాయలు అయితే. నవంబర్, డిసెంబర్, జనవరిలోనే వస్తాయండి. ఈ సీజన్లో వచ్చినప్పుడు వీటిని వేస్ట్ చేసుకోకుండా హ్యాపీగా మనకి వచ్చిన కర్రీస్ అన్నీ కూడా చేసుకొని, రెసిపీస్ ఎన్ని రకాలు ఉంటే అన్నీ కూడా చేసుకొని తిందాము. ఇంకా గుమ్మడికాయ హల్వా కూడా రెసిపీ మన దాంట్లో ఉందండి, చూడండి ఎలా ఉందో కూడా. చాలా బాగుంటుంది గుమ్మడికాయ హల్వా కూడా. ఇప్పుడైతే ఇది
గుమ్మడికాయ ఇగురు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు కూడా ఇలా రెసిపీ చేసుకొని తింటూ ఉన్నారంటే కానీ హెయిర్ ఫాల్ తగ్గుతుందండి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. వీడియో మీకు నచ్చుంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.